బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. జై భీమ్. జై భీమ్. ఈ ఎర్రబాడు గ్రామానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. అంటే అన్న చేసే కార్యక్రమాలు కూడా మేము చాలా వరకు కొన్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న సమాజం ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం కాబట్టి అలాంటి వాటి మీద అన్న మాట్లాడేటి చాలా అవగాహన పరంగా ఉన్నాయి. అది మనం కూడా అందరం నేర్చుకొని దాన్ని తెలుసుకుంటే మంచిగానే ఉంటది. కాబట్టి అన్నగారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న జై భీమ్. కొనసాగిద్దాం బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఒక ఫోటో అందరికి రావాలి కదా పూలు ఒక్కసారి మా ఇద్దరు ఫోటో ఫోటో వస్తుందా? ఫోటో తీసుకుంటా ఫస్ట్ తెలిసిపోయింది. మనసు పూర్తిగా మాట్లాడతాను. అందరికి సామాజిక ఉద్యమాలు. ఈ వీడియో మీకు కొంచెం ఆశ్చర్యానికి నవ్వును కలిగించవచ్చు, కానీ తప్పుగా అనుకోద్దు. నేను వెళ్లే దారిలో నా కంటికి కనిపించిన అనేక విషయాల్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలోనే నేను సూర్యాపేట జిల్లా నూతన కల్లు ప్రాంతం మండలము ఎర్రపాహాడ్ అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ నా కంటికి కనిపించిన విచిత్రాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అదేంటో నా చుట్టూ ఉన్న ఎవరికి కూడా ఇంతకు అర్థం కాలేదు. మీరు నాతో రండి. కెమెరామెన్ ప్లీజ్. ఇదిగో ఇక్కడ ఒక గుడిసె ఉంటుంది. మరి ఈ గుడిసె పూరి గుడిసె తాటి ఆకులతో ఉంది. ఇక్కడ సరి అయిన బాత్రూమ్ లేదు. ఈ ఇల్లు అద్దాల మేడ కాదు, కానీ ఈ ఇంటికి దిష్టి తగులుతుందని ఒక కోతి బొమ్మను ఎలా పెట్టారో చూడండి. ఈ ఇంటికి దిష్టి తగలకుండా, చెడ్డ వాళ్ళ చూపు తన ఇంటి మీద పడకుండా మరి లామినేషన్ చేసినటువంటి ఒక అందమైన ఫోటోని, నాలుక తెరిచినటువంటి ఒక చింపాంజీని నాలుక ముందు పెట్టి ఎక్కిరించేటువంటి కోతితో నన్ను చూసి ఏడవకురా అనే బొమ్మని పెట్టుకున్నటువంటి ఈ విచిత్రమైన విషయము నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ దిగగానే ఇది చూశాను. మరి ఈ ఇల్లే ఒక పూరి గుడిసె, 4 ఆకులతో పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఇల్లు. ఈ ఇల్లు లేదా నరదృష్టి మాకు హాని కలిగిస్తుంది, ఏదో ఇబ్బంది కలుగుద్దని ఆలోచించే స్థితిలో ప్రజలు ఉన్నారు. మరి ఒకవైపు చంద్రుడి పైకి భారతీయ జెండా ఎగిరిందని, అక్కడ కూడా రాకెట్ ప్రవేశించిందని, మనం ప్రపంచంలో 2వ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగాను లేదా గొప్ప వైజ్ఞానిక దేశంగాను మనం ఒకవైపు చెప్పుకుంటున్నాం. కానీ ఇంకోవైపు తెరిచి ఎక్కిరిస్తున్న ఈ కోతి బొమ్మ మనకి ఏం చెబుతుందో ఆలోచించండి. నిజంగానే ఈ గుడిసెని చూస్తే ఎవరికైనా కన్ను కుడుతుందా? అబ్బా, నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుందా? లేకపోతే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్నారని కన్నెర్ర చేసుకొని వీళ్ళపై ద్వేషించో లేకపోతే ఇంకో రకంగా చూసే అవకాశం ఉంటుందా? కానీ ప్రజల పరిస్థితి అలా ఉంది. ఒకసారి ఇక్కడే ఉన్న పెద్దమ్మని అడుగుదాం. అమ్మా, ఈ బొమ్మను ఎవరు కట్టిర్రు? ఏంటిది బొమ్మ? ఇది ఏంటిది? ఇది కోతి, ఇది కొన్నగి. ఎందుకు కట్టిరు మరి? పుడి గుడిసె అది కాక 2 మేకలు ఉన్నాయి. 2 మేకలు ఉన్నాయి. ఆ మేకలకు దిష్టి తాకద్దనా? మరి ఇది కట్టినాక మంచిగా ఉన్నాయి ఆ మేకలు? ఎడవుండే 2 పిల్లలు చచ్చిపోయినాయి. మరి 2 పిల్లలు చచ్చిపోయినాక ఇదేందుకు? ఇక ఎందుకంటే ఎక్కడ పారేయాలి ఏముండదు. అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు చంద్రమ్మ. చంద్రమ్మ. ఏం పని చేస్తుంటావు?
ఏం పని చేసిన ఇక అప్పుడు పరుస్తానా కూలినాలు చేసుకున్నా ఇప్పుడే ఇటుకని. సో మరి ఇది పెడితే లాభం ఉన్నదా? ఇక లాభం లేదు ఏం లేదు, 2 చచ్చిపోయినాయి పిల్లలు. దీనికి ఎన్ని పైసలు పెట్టుకున్నావు? 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టుకున్నావు. మరి ఇంట్లో ఈ గుడిసెలో 2 మేక పిల్లలు ఉన్నాయి. వాటికి ఎవరో మంత్రాలు సాతబడో లేకపోతే ఎవరి దృష్టి పడి అవి ఎండుకపోవద్దు సావద్దు అని అమ్మ పెట్టుకున్నదంట. కానీ అవి 2 చచ్చిపోయినాయి అంట. ఇది ఇక్కడ ఉన్నటువంటి హాస్యాస్పదమైన మూఢనమ్మకాలతో సంబంధించినటువంటి విషయం. మరి వాళ్ళ కొడుకు ఉన్నాడు, పలకరిద్దాం. నానమ్మ వాళ్ళ మనవడు. హాయ్ బ్రదర్, ఏం పేరు? మీ పేరేం పేరు? సాంబార్. ఏం కమ్యూనిటీ, ఏం క్యాస్ట్ మీరు? ఎస్సీ వస్తారు. ఎస్సీలో మాలా మాదిగా జంగాలం. జంగాలు అంటే బుడగ జంగాల మామూలు ఇది సొంత స్థలమేనా? ఎవరి స్థలం ఇది? అన్న ఉన్నామంటే ఉన్నా అంతే. ఇది ఉంటున్నారు, మీకు సొంత ఇల్లు లేదు? మా సొంత కనగట్ల, కానీ ఇక్కడ బతుకుతున్నారు. మరి మీ బాత్రూమ్ ఏమో చీరలతో ఉంది, ఇల్లేమో గుడిసెతో ఉంది. మరి అయినా ఇక్కడ దిష్టి తగులుతుందని కట్టారు. పెట్టాలి కదా, తాటికంలో అయితే కన్ను దిష్టి ఉంటుంది కాబట్టి పెట్టాలి. మీ పిల్లల? హాయ్, బిడ్డ. ఆమె బిడ్డ. ఇక్కడ రా. మీ బిడ్డ? ఇంకో బిడ్డ కూడా నా బిడ్డే. ముగ్గురు బిడ్డలా? ఈ బిడ్డ చిన్న. సో కొడుకు కోసము 3వ ఆమె దాకా ఆగిలా? మరి ఇప్పుడు 4వ సంతానం లేదా ఇంకా? కొడుకు 3 పెద్ద ఆపరేషన్లు. 3 పెద్ద ఆపరేషన్లు. నీ బిడ్డ భర్త అన్న కొడుకు ఇచ్చిన. మరి చదువుకోలే? 7 చదివింది, బంద్ చేసింది. కూలినాలు చేస్తుంది సార్. వీళ్ళేం చదువు? బిడ్డ నువ్వేం చదువుతున్నావురా? నువ్వు? ఓ, వీళ్ళిద్దరు 5th, 3rd. స్కూల్ ఆమెకు గొంతు ఉండదు, స్కూల్ కి వెళ్తుంది. మరి మీ ఇంట్లో కూడా తాయెత్తులు నిమ్మకాయలు ఉన్నాయా? చూద్దాం ఒకసారి. చూద్దా. ఈ పూరి గుడిసెలో ఇగో ఇక్కడ ఒక నిమ్మకాయ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. అది నిమ్మకాయ కాదండి, అది గింజలు. ఇది దర్వాజా పెట్టినప్పుడు మిరియాలు. అదేనా? పాము కొట్టిన అదే పగబట్టుద్దామని తాచుపామును ఒకసారి కొట్టినావు. బండి దొక్కింది. ఒకసారి బండి మీద పోతుంటే తాచుపాముకి వెళ్ళి పోయినావు. అది పగబడుతుందని అది పెట్టిన. ఇది కట్టినావు. అంతేనా? రైట్. ఇది మీ గుడిసె. ఇది చిన్నది. ఇది చిన్న ఇల్లు. చాలా అన్ని వెళ్ళినాయి. ఇక అవుతుంది అది గట్టి. అది గట్ట సంవత్సరం అది మనం అది ఉందో పోయింది అసలు అంతే. ఇదే రండి ఇట్లా బయట నించుందనండి. సో ఇలాంటి ఇంత విచిత్రమైన విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. మరి ఎస్సీ కమ్యూనిటీలో జంగాల కుటుంబానికి చెందిన వారు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఆ క్రమంలో వీళ్ళింట్లో మనం 2 ప్రత్యేక విషయాలను గమనించాము. ఒకటి, సొంత ఇల్లు లేదు, ఇది పర్మనెంట్ది కాదు. పొట్ట చేత పట్టుకొని కూలీనాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. వలస బతుకులు, పేదరికము. అయినా ఈ ఇంట్లో కూడా మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఒకటేమో ఆ ఇంట్లో మేక పిల్లలకి దిష్టి తగలద్దని ఒక కోతి కొండంగతో కూడిన బొమ్మ పెట్టుకున్నారు. ఇంకోటేమో ఈ అన్న ఏదో పని మీద ప్రయాణం మీద పోయి వస్తుంటే ఒక పాము మీదకెళ్ళి బైక్ వెళ్ళిందని చెప్పి ఆ పాము బగబడుతుందని భయపడి దానికి సంబంధించినటువంటి గింజలు విత్తనాలు ఏదో మంత్రించి మిరియాలు ఆ గడప కట్టారు. మరి పాము ఇలా అయిద్దని ఎవరైనా చెప్పారా? మరి అట్లా కట్టుమని? నూతన కళ్ళు చెప్పు పర్వాలేదు. నూతన కళ్ళు పోయినా ఒక మంత్రి ఇచ్చింది. మంత్రి ఇచ్చి మిరియాలు తీసుకొని బండికి కట్టుకో ఇంటికి కట్టు అన్నది. బండికి కట్టుకున్నా ఇంటికి కట్టి. ఆమె ఎవరు మరి? నూతన కళ్ళు మంది పాము గట్ట ఇట్నే ముడితే తేలి ముడితే మంత్రి ఇస్తుంది ఆమె. మరి నీకు 3 బిడ్డలు కదా, కొడుకు కావాలని పోలే మరి ఆ దగ్గరకు ఇంకెక్కడికన్నా? కొడుకు కావాలని పోలే, మనకు అవసరం లేదు.
అది దేవుడు సమస్య, అది మన చేతుల పని కాదు. మనం చేసే వరకు చేస్తాం, తీసేసిన దాన్ని. కానీ ఇంటికి మాత్రం అట్లే ఇంటికి అది అట్లే ఉంది, అది ఉండనే అన్నట్టుగా ఉంచిన. ఈయన చరిత్ర చదివినవా? తెలుసా ఈయన గురించి? అంబేద్కర్ తెలుసు, డాక్టర్ అంబేద్కర్. మంచోడు గొప్పోడు అని తెలుసు, అంతే. తెలుసు అంతే, వెనక జీవిత చరిత్ర అయితే మనకు తెలియదు అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఉంటాను. ఇది మరి కనీసం ఈ బిడ్డలైన మూఢనమ్మకాలు వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ. జై భీమ్. మూఢనమ్మకాలని నమ్మొద్దు, మూఢనమ్మకాలని నమ్మొద్దు, మూఢనమ్మకాలని. ఓకే అండి. బాబు ఫస్ట్ ఇయర్, బాబాయ్ 8th క్లాస్. అప్పుడప్పుడు చూస్తున్నారా మా వీడియోస్? చూస్తున్నా. అదే ఎంత అయింది, అందాజ ఎంత అయింది? ఎందుకో చెప్పిరా మరి, ఇది ఎందుకు పెడుతున్నావు చెప్పిరా? కనిపెట్టుకున్నారు. ఇప్పుడు మీ కాళ్ళు పోలియోనా? చిన్న పోలియో అయినా మీరు ఎక్కడ గుండె ధైర్యం కాకుండా ఊర్లో అందరికి బంధువులాగా ఉన్నారు. అందరికి మీరు అంటే ఇష్టం, అందరితో పలకరిస్తారు. మీ మంచి మాట, మీ మంచితనంతో ఊరందరూ మావాడు అనే ప్రేమ చూపిస్తున్నారు. మధ్యలో ఈ తాబేలు, ఇది బతికున్న తాబేలా చచ్చిపోయిన తాబేలా, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఏం చేస్తుందో తెలియకుండా మనం వాడుకుంటాను. దయచేసి ఇలాంటి నమ్మద్దు, నమ్మద్దు, నమ్మద్దు. థ్యాంక్ యూ అన్న, ఉంటాను అన్న. అందరికి జై భీమ్. ఓకే అమ్మ, మీది ఈ ఊరేనా? మీది అదే, నాకు అందుకే డౌట్ వచ్చింది. మరి ఇప్పుడు బడి స్కూల్ టైం కదా, వీళ్ళు ఈడుంటే వీళ్ళకి చదువులు ఎట్లా? మీది ఏ జిల్లా? నల్లగొండ, యావనపల్లి మండలం. కానీ అక్కడే ఉంటారు మీరు. ఇప్పుడు ఇక్కడికి ఈ ఊళ్ళో అడుక్కోవడానికి వచ్చింది. మరి ఎప్పుడు బంద్ చేస్తారు అడుక్కున్నాడు? మొత్తమే బంద్ చేసారు. ఎప్పుడు బంద్ చేయం? మరి మీ పిల్లలు ఎట్లా? వాళ్ళు చదువుకుంటారు, అమ్మ ఇప్పుడు మీరు అడుక్కున్నారు సరే, మీ ఇష్టము, నేను మిమ్మల్ని అద్దంటలేను. ఎక్కడో ఒక్కడ ఇలా ఆగిపోవాలి కదా. మాకు ఇల్లులు ఉన్నాయి సార్, అక్కడ మాకు ఇల్లులే ఉన్నాయి, అందరి ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి. ఇంకా మా ఎప్పుడు అడుక్కుంటాం కాబట్టి మేము ఎప్పుడు ఇంకా సంవత్సరం ఒకసారి వస్తాం. మరి పైసలు వస్తాయా? మంచిగా వస్తాయా? కాదమ్మా, ఇప్పుడు మీ కొడుకున్నాడు, వీడు ఎవరి కొడుకునే? మీ కొడుకు. మా బిడ్డకి ఇంతే ఉంటది, వీడికి మా బిడ్డ నచ్చింది. ఇప్పుడు నువ్వేమో మా ఇంటికి సారు 100 రూపాయలు అని నువ్వు దండం పెడితివి, వీడేమో నీ బిడ్డని అని అడిగే, నేను ఎట్లు ఇవ్వాలి చెప్పు. ఇక అమ్మా, నేను నా కులం గురించి అడుగుతలేను, వీళ్ళకి ఎట్లా? వాళ్ళుగా చదువు ఇప్పుడు మేము అంటే ఇక మా ఇప్పుడు మేము అప్పుడు అడుక్కున్నాం కాబట్టి ఇల్లు పెద్దగా అయితే ఇల్లు ఏరేగా వాళ్ళు చదువుకొని ఉంటారు. మంచిది కాదక్క, ఎందుకు పురుగు ఊష పొలాలలో బతుకుడు ఎందుకు? అమ్మా, నీకు ఇల్లు లేదా? నా ఇల్లు ఒకటి ఖాళీ ఉంది, పర్మనెంట్ గా ఇస్తా, ఉంటావా అక్క? నేను ఇప్పుడు అబద్ధం మాట్లాడుతున్నా. నేను పర్మనెంట్, ఇప్పుడు నాకు 2 రూములు ఉన్నాయి, ఒక ఇంట్లో మేము చదువుకుంటాం, ఒక ఇంట్లో మీరు చదువుకుంటారు. రాండి మరి, ఏదో పని చేసుకుని అమ్మా దయచేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ అస్సలే మీరు మెల్లగా ఒకరోజు మీ భార్యాభర్తలు కూర్చోండి. ఏంది మనం పొట్ట చేత పట్టుకొని ఊరికి పోవడం ఏంది? మనం భూమి కొనుక్కుందాం, జాగ కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం, పని చేసుకుందాం, మనం బతుకుదాం. ఈ అడుక్కునేది మన పిల్లలకు రావద్దని మీరు నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడనో ఒక ఆపి పడేయాలి. సరేనా? జై భీమ్. అంబేద్కర్ వల్లనే ఆ ఇందిరమ్మ కూడా ఇల్లు ఇచ్చింది. ఆ ఇందిరమ్మ ప్రధానమంత్రి అయింది కూడా ఈ అంబేద్కర్ ఇచ్చిన ఓటు వల్లనే. సరేనా? ఎప్పుడైనా ఆయనకి ఇట్లా జై భీమ్ సారానుల్లి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మూఢనమ్మకాలని నమ్మొద్దు, అర్థం లేని నమ్మకాలని ఆలోచించండి ప్రజలారా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షులు అంజన్నలు ఇంటి మాట ఉన్నాము. ఇది అంజన్న ఇల్లు, ఇదే హోమ్ టూర్. వెల్కమ్. అంజన్నకు పువ్వులతో స్వాగతం పలుకుదాం. నేను సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపాహడు క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఒక పెళ్లికి వచ్చాను. ఇక్కడికి జస్ట్ 3-4 కిలోమీటర్ దూరంలో అంజన్న ఇల్లు ఉంటుందని తెలిసి మరి జిల్లా అధ్యక్షులు వాళ్ళ ఇంటికి వస్తే గౌరవంగా ఉంటుందని వచ్చాము. ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, సమాజ మార్పు కోరుకునేవారు, పూలే, పెరియార్, అంబేద్కర్ల దారులు నడిచేవారు అందరూ అన్న ఈ జిల్లాకి అధ్యక్షుడు కాబట్టి అన్న సమన్వయంలో అందరూ ముందుకు సాగాలని, అన్నకు సహాయ సహకారాలు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజే ఇద్దరు కానిస్టేబుళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు ఆదర్శ వివాహం స్వ అభిమాన పద్ధతిలో చేసుకుంటున్నారు. దానికి మీరందరూ తప్పకుండా రావాలని తిరుమలగిరి ప్రాంతంలో జరుగుతుంది. అందరు రావాలని ఆహ్వానిస్తున్నారు. జిల్లా ఓకే, థ్యాంక్ యూ. అందరికీ చుట్టం అప్పుడే మన ఇల్లు అన్నట్టు ఫీలింగ్ ఇటు కూర్చొని ఇటు కూర్చొని లేదా నా ముందు అప్పటి నుంచి ఫోన్ అనేది థ్యాంక్ యూ చాలా తెలుసు అనుకున్నా పంచాయతీలో అనుకుంటున్నాం కానీ జరుగుతలేదు. ఏ ఊరు పోతే మంచిది మరి ఏడ దొరుకుతారు? గాలో దూలో తాకితే ఏడిపోతారు, ఏడ చూపించుకొచ్చుకుంటారు. ఎక్కడ పోయి చూపించుకుంటారు, చూపించుకోవు అలా చూపిస్తారు. మా అసలు మేము బాగా మీరే సలహాలు చెప్పేది అదే ఎక్కడ ఎప్పుడు చెప్పిందని మా అమ్మ మాకేం నేర్పించిందని ఏ దేవుని కానీ రాముని నమ్ముకున్నారా? శ్రీరాముని, అంబేద్కర్ నమ్ముకున్నారా? అంబేద్కర్ నమ్ముకున్నాము, అంబేద్కర్ నమ్ముకున్నాము. అంబేద్కర్ మనదే కుటుంబం. అంబేద్కర్ అయ్యగారు కానీ తెలంగాణ బిడ్డనగాల అది జై భీమ్, జై ఇన్సాన్. అందరూ అంటారు జై భీమ్, జై ఇన్సాన్. వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, వర్ధిల్లాలి బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానం. అందరూ చెయ్యి ముందు పెట్టండి, ప్రతిజ్ఞ చేద్దాం. ఓకేనా? మేము మూఢనమ్మకాలు విడిచిపెడుతున్నాము, మహనీయుల మార్గంలో జీవిస్తాము. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు చూపిన దారిలో జీవిస్తామని, మా పిల్లలని అలాగే పెంచుతామని, మా కుటుంబంలో అజ్ఞానం లేకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భీమ్, జై ఇన్సాన్. బాయ్ పెద్దమ్మ, బాయ్ ఉపేంద్ర అక్క, బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. దీపం పెడుతున్నావు కొంచెం సమానం చెప్తున్నావు పంచదార కావాలి, పంచదార కావాలి.
నమ్మదు నేను ఎందుకంటే మనంగా నమ్మదు దేవుని 10 నిమిషాల ఆయన అయితే బాగా నిన్ను తిట్టుడు బంద్ చేసిండే వాయిస్